హలో అందరికీ. నేను మీ శ్యామ్. వెల్కమ్ టు ఆల్ గో స్ట్రీట్స్ ఛానల్. ఈరోజు నేను ఒక మ్యాజిక్ అడ్జస్ట్‌మెంట్ చెప్పబోతున్నాను. ఎవరైతే ఆప్షన్ బయ్యర్స్ ఉన్నారో వాళ్ళకిది చాలా యూజ్‌ఫుల్. తప్పకుండా మిస్ అవ్వకుండా కంప్లీట్‌గా వినండి. ఒక్క సింపుల్ చేంజ్ చేసుకోవడం వల్ల మీరు 75% ఆఫ్ లాసెస్‌ని ఎలా తగ్గించుకోవచ్చో చెప్తాను. ఈ ఎగ్జిక్యూషన్ మోడల్ నేను ఫాలో అవ్వకముందు చాలా అకౌంట్స్ బ్లో ఔట్ చేసుకున్నాను. అందరిలాగే నేను ఆప్షన్స్ నేకెడ్‌గా బై చేసేవాడిని. ఎవరైనా టిప్స్ ఇస్తే దాని ప్రకారం బై చేసేవాడిని. కానీ ఆప్షన్ బయ్యర్స్‌కున్న డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా? అది ఇమ్మీడియేట్‌గా మన వైపు మూవ్ అవ్వాలి. డైరెక్షన్ మనం కరెక్ట్‌గానే ఐడెంటిఫై చేసాం. సో, మనం లాంగ్ ఎళ్ళాలనుకున్నాం, కాల్ కొనేసాం. కానీ అది ఇమ్మీడియేట్‌గా మన వైపు జరగాలి. లేదా లాస్ అవుతాం. అది పడిపోయినా లాస్ అవుతాం. సో, ఆడ్స్ అన్నీ మనకి అగైనెస్ట్‌గా ఉంటాయన్నమాట. ఇలా ఆడ్స్ అన్నీ అగైనెస్ట్‌గా ఉన్నప్పుడు వాటిని మనకి ఫేవరబుల్‌గా ఎలా చేసుకోవాలి? దానికోసం ఒక చిన్న 2 అడ్జస్ట్‌మెంట్స్. వెరీ స్మాల్ అడ్జస్ట్‌మెంట్స్. బట్ ఇట్ విల్ సేవ్ యూ 75% ఆఫ్ యువర్ లాసెస్. ఇంత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రేడ్ మీద మీ దగ్గర 10,000 క్యాపిటల్ ఉందనుకుందాం. మీరు ఒక్కసారి లూజ్ అవుతే ఆప్షన్‌లో 10,000 పెడితే 10,000కి 10,000 పోతాయి. సో, మీకు ఇంకొక ఆపర్చునిటీ లేదు ఇంకో ట్రేడ్ తీసుకోవడానికి. అదే నేను చెప్పిన ఈ హ్యాక్ ఫాలో అవ్వటం వల్ల మీరు 2,500 మాత్రమే లూజ్ అవుతారు. అంటే మీ దగ్గర స్టిల్ 7,500 ఉంటున్నాయి. అంటే మీరు ఇంకొక 3 ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో, ఔట్ ఆఫ్ 4 ట్రేడ్స్ మీరు ఒక్క ట్రేడ్ సక్సెస్ అయినా మీ క్యాపిటల్ మీకు బ్యాక్ రావడమే కాదు, మీరు ప్రాఫిట్‌లో ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సేమ్ మార్కెట్స్, సేమ్ ట్రేడ్స్ తీసుకుంటాం. బట్ ఇట్ హాస్ సేవ్డ్ మీ 75% ఆఫ్ లాసెస్. నేను ఏం చేంజెస్ చెప్పబోతున్నానో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. మీరు అబ్జర్వ్ చేస్తే 95% ఆఫ్ ఆప్షన్ బయర్స్ మనీ లూజ్ అవుతా ఉంటారు. ఎందుకు? వాళ్ళకి డైరెక్షన్ తెలియక కాదు. వాళ్ళు డైరెక్షన్ తెలుసుకుంటారు. మేబీ సమ్ టిప్స్ ఇచ్చే వాళ్ళ వల్ల గాని, లేకపోతే వాళ్ళ ఓన్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ అనాలిసిస్ వల్ల వాళ్ళు డైరెక్షన్ ఐడెంటిఫై చేస్తారు. ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోయి ఒక ఆప్షన్ బై చేస్తారు. కానీ మార్కెట్స్ అన్నవి మనం తీసుకున్నెమ్మటే మూవ్ అవ్వాలని లేదు గదా! ఆ బ్రేకౌట్ రేపు వర్కౌట్ అవ్వచ్చు. తర్వాత వర్క్ అవ్వచ్చు. బట్ ఈలోపు మన ఆప్షన్ ప్రీమియం అంతా ఆవిరైపోద్ది. ఒకవేళ కింద పడిందనుకో, ఇంక ఎనక తిరిగి చూసేదే లేదు. మళ్ళీ కంప్లీట్‌గా పోతాయి మనయి. సో, ఇది మీరు డైరెక్షన్ వల్లొచ్చే లాసెస్ కాదు. మీరు ఎలా ఎంటర్ అవుతున్నారు పొజిషన్ అన్న దాని వల్ల వచ్చే లాసెస్ ఇవి. నేను ఈరోజు అది ఎలా హ్యాండిల్ జేయాలో చూయిస్తాను. ఇది అబ్‌స్ట్రా. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఇప్పుడు 25,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకు బై వచ్చింది. ఇక్కడ బై సిగ్నల్. నేను తర్వాత ఈ టూల్స్ ఏంటి, ఇండికేటర్స్ ఏంటి అన్నీ లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నిఫ్టీ 25,500 దగ్గర ఉంది. బై ఆపర్చునిటీ వచ్చింది. సో, మనం ఏం చేస్తాం ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోయి ఎట్ ద మనీ గాని, దాని నెక్స్ట్ స్ట్రైక్ గాని కొంటాం. సో, నేను నెక్స్ట్ స్ట్రైక్ ఎళ్తున్నాను. సో, 25,550 కాల్ నేను బై చేస్తున్నాను. ఎంతకు బై చేశాను కాలు? రూ. 74 అంటే నేను 5,500 లూజ్ అవుతున్నాను ఇందులో. 100% ఆఫ్ ద క్యాపిటల్ లూజ్ అవుతాను. ఎప్పుడు ఇది గాని దీనికన్నా కిందుంటే. మార్కెట్ దీనికన్నా కిందుంటే మొత్తం 5,500 పోతాయి. ఇది ప్రాఫిటబుల్ అవ్వాలి అంటే మీరు ప్రాఫిటబుల్ అవ్వాలి అంటే 25,624 కన్నా అబోవ్ ట్రేడ్ అయితేనే మనకి ఈ మనీ వస్తాయి. అక్కడి నుంచి ప్రాఫిటబుల్ అవుతాం. బట్ ఇది చాలా క్విక్‌గా అవ్వాలి. అది మన చేతుల్లో లేదు గదా! ఎంత క్విక్‌గా అవుతాం అన్నది మన చేతుల్లో లేదు. సో, మన చేతుల్లో ఉందేంటి? ఎలా ఎంట్రీ తీసుకుంటాము. సో, నేను లాంగ్ ఎళ్ళాలి అనుకుంటున్నాను. బట్ ఇలా నేక్డ్ ఆప్షన్స్‌తో కాదు. మనం ఒక మనకంటూ ఒక స్పెషల్ స్ట్రాటజీ ఉండాలి. ఓకే. మార్కెట్ మనం అనుకున్నట్టు మూవ్ అవ్వకపోయినా, మూవ్ అయినా, కింద పడినా హౌ ఐ కెన్ రెడ్యూస్ మై లాసెస్. మన లాసెస్ ఎలా తగ్గించుకోగలం? నా ఫస్ట్ థింగ్ ఏంటంటే, సో, ఇలా నేను డైరెక్ట్‌గా కొనేసి రూ. 74 పోగొట్టుకునే బదులు, నేనేం జేస్తాను, ఇది 25,000 దగ్గరుంది గదా! సో, నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఓకే. ఇప్పుడు మార్కెట్ 25,500 దగ్గరుంది.
మనం ఆప్షన్ బయ్యర్స్‌గా మనం ఏం చేసాము? 25,550 కాల్ బై చేసాము. 550 సిఈ బై చేసాం. ఎంతకి? 74కి. ఇది మొత్తం మనం లూజ్ అవుతున్నాం. దీనికన్నా బిలో ఉందంటే ఇది మొత్తం లూజ్ అవుతున్నాం. దానికి నేనేమంటున్నానంటే, నా టార్గెట్ వచ్చి ఇప్పుడు నేను ఇది బై చేసినప్పుడు నేనేమనుకున్నాను? ఇది 25,650 ఎళ్ళిద్దనుకున్నాను. అంటే నువ్వు ఎంత గెయిన్ అవుతున్నావు 25,650కి వెళ్తే? నువ్వు ఆల్రెడీ 74 పాయింట్లు ఇచ్చేసావు. నీకు ఇంకా మిగిలిందెంత? మాక్సిమం యూ ఆర్ గోయింగ్ టు ప్రాఫిట్ 26 పాయింట్స్. ఓకే. ఇదొక సినారియో అనుకుంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, నాకు 650 వరకే నేను అనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను? 650 కాల్ ఒకటి సెల్ చేస్తాను. అంటే నేను ఫస్ట్‌లో ఏదైతే పే చేశానో దాంట్లో కొంత అమౌంట్ బ్యాక్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. యాడ్ పొజిషన్ చేశాను. సో ఇప్పుడు చూడండి, ఇది నాకు 39 రూపీస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను మీకు. మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు 2600 లూజ్ అవుతున్నారు. ఇందాక 5500 లూజ్ అయ్యేది. ఇప్పుడు మీరు 2600 లూజ్ అవుతున్నారు. అంటే 50% ఆఫ్ ద లాసెస్ మీరు ఇమ్మీడియేట్‌గా కట్ చేసేసారు. ఈ స్ట్రాటజీకి మూవ్ అవ్వటం వల్ల. ఇప్పుడు చూడండి, సేమ్ ఇదే 25,500 కాల్ నా దగ్గర ఉంది. దానికి తోడు నేను ఏం చేశాను? 25,650ది 25,650ది ఒక 38.5కి సెల్ చేశాను. అంటే అరౌండ్ 38కి సెల్ చేశాను అనుకుందాం. అంటే ఇక్కడ 38, ఇక్కడ నేను 74 ఇచ్చాను. అంటే ఎంత ఇచ్చాను నేను? 36 పాయింట్స్, అరౌండ్ 35.5. 35.5 నేను మార్కెట్‌కి ఇస్తున్నాను. నేను ఇప్పుడు ఈ ట్రేడ్ నాకు లూజ్ అయినా, నా ట్రేడ్ అగైనెస్ట్ అయినా నా డైరెక్షన్‌కి, లేదు ఇక్కడే ఉన్నా గానీ నేను 35 లూజ్ అవుతున్నాను. కానీ ఇక్కడ 74 లూజ్ అవుతున్నాను. అంటే యూ హావ్ సేవ్డ్ 50% ఆఫ్ యువర్ లాసెస్. ఫస్ట్ మనం లాసెస్ గురించే మాట్లాడుకోవాలండి ఆప్షన్స్‌లో. ప్రాఫిట్స్ అనేది తర్వాత మనం కంటిన్యూస్‌గా సేమ్ ప్రాసెస్‌ని రిపీటెడ్‌గా చేస్తా ఉంటే ప్రాఫిట్స్ అనేవి ఆటోమేటిక్‌గా అవే వస్తాయన్నమాట. బట్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ ప్లాన్, ప్రాపర్ సిస్టమ్. ఆ ప్రాపర్ సిస్టమ్ అనేది ఇది. ఎగ్జిక్యూషన్ మోడల్. దిస్ ఈజ్ యువర్ ఎగ్జిక్యూషన్ మోడల్. ఇమ్మీడియేట్‌గా మీరు 25% తగ్గించారు కదా! ఇప్పుడు చూడండి, మార్కెట్ గాని ఒకవేళ 25,600 దగ్గర క్లోజ్ అయిందనుకుందాం. 24,600 దగ్గర క్లోజ్ అయితే మీరు ఈ నేక్డ్ ఆప్షన్ 74 దగ్గర చేశారు. మీకు ఇందులో 50 పాయింట్స్ వచ్చినాయి. అంటే ఇందులో 50 మీకు 50 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి 74 మైనస్ 50 తీసేస్తే ఇంకా స్టిల్ యూ ఆర్ లూజింగ్ 24 పాయింట్స్. అదే 25,600 దగ్గర మన స్ప్రెడ్ క్లోజ్ అయిందనుకుంటే మనం ఇచ్చింది 35 పాయింట్స్. 50 మైనస్ 35 ఎంత? వి ఆర్ గెయినింగ్ 15 పాయింట్స్. సీ, వి ఆర్ గెయినింగ్ 15 పాయింట్స్. ఇమ్మీడియేట్‌గా ఎంత డిఫరెన్స్ కనపడుతుందో చూడండి. మనం అనుకున్నట్లు మార్కెట్ జస్ట్ 150 పాయింట్స్ మూవ్ అవ్వకుండా జస్ట్ 100 పాయింట్సే మూవ్ అయినా వి ఆర్ ఇన్ ప్రాఫిట్స్. ఒకవేళ మనం అనుకున్నట్లు మూవ్ అవ్వకుండా అక్కడే ఉన్నా లేకపోతే కింద పడిపోయినా వి హావ్ రెడ్యూస్డ్ అవర్ లాసెస్ బై 50%. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ వన్. మీరు ఇదొక్క చిన్న హ్యాక్‌తో మీరు ఆప్షన్ బయింగ్ అని చేయటం మొదలుపెట్టారు అంటే ఇమ్మీడియేట్‌గా చూడండి మీ 50% ఆఫ్ లాసెస్ తగ్గిపోతాయి. ఇంతటితో అయిపోలేదండి. వి హావ్ సెకండ్ థింగ్. మనం కామన్ మిస్టేక్స్ ఏం చేస్తాం ఆప్షన్ బయింగ్‌లో? అరే! ఇక్కడి వరకు పడిపోయింది. సో, ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ అని వెయిట్ చేస్తాం. లేదు, మన స్టాప్ లాసెస్ ఏదన్నా మనం ఏమనుకుంటాం, ట్రేడ్ తీసుకునే ముందు 25,450 మన స్టాప్ లాస్ అనుకోని తీసుకుంటాం. జస్ట్ ఒక 50 పాయింట్స్. బట్ ఎప్పుడైతే మనం ఈ లాసెస్ చూస్తామో ఈ 74ది కాస్త లెట్స్ సే మనకు 54కి 50కి వచ్చేసిందనుకో, ఈ లాసెస్ ఎప్పుడైతే చూస్తామో అరే! ఇక్కడికి రాగానే మనం ఇది స్క్వేర్ ఆఫ్ చెయ్యము. మనం హోప్ ఏం చేస్తామంటే అరే! ఇది కొంచెం బౌన్స్ అయ్యి మనకొస్తే 74కి స్క్వేర్ ఆఫ్ చేద్దామని చూస్తాం. బట్ మీరు చూస్తే ఆ స్టాప్ లాస్‌ని మూవ్ చేయటం వల్ల లాసెస్ పెరుగుతాయి. అంతటితో ఆగం గదా! ఒక్కసారి ఒక 50 పాయింట్లు బౌన్స్ వస్తే మనకొచ్చేయాలని చెప్పి ఇక్కడ మళ్ళీ యావరేజ్ చేయటం మొదలుపెడతాం 54 దగ్గర. సో, ఇట్ విల్ మల్టిప్లై యువర్ లాసెస్. దట్స్ హౌ ఆప్షన్ బయర్ లూజ్. ఇయన్నీ నేను చేసినోడినే. బట్ ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మోడల్, నౌ ఐ హావ్ రెడ్యూస్డ్ ఆల్ మై లాసెస్ బై 75%. సో, మీరు చేయాల్సిందేందంటే వితౌట్ డిసిప్లిన్ మీకు 75% ఆఫ్ ద వితౌట్ డిసిప్లిన్ 75% ఆఫ్ ద క్యాపిటల్ గాన్ ఇన్ 3 ట్రేడ్స్. విత్ డిసిప్లిన్ యూ విల్ గెయిన్
యూ విల్ హ్యావ్ 50% ఆఫ్ క్యాపిటల్ లెఫ్ట్ ఆఫ్టర్ 3 లాసెస్. ఇది ఎప్పుడు మీరు స్టాప్ లాసెస్ పర్ఫెక్ట్గా తీసుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక్క ట్రేడ్ మీద మీరు 10,000 లూజ్ అయ్యారనుకోండి, 3 ట్రేడ్ల మీద మీరు 30,000 లూజ్ అవుతారు. 3 ట్రేడ్ల మీద 30,000 లూజ్ అవుతారు. అదే మన కొత్త మెథడ్‌లో 50% సేవ్ అవుతారు. అంటే మీరు మామూలుగా స్ప్రెడ్‌లో ఒక 5,000 లాస్ అవుతారు. తర్వాత ఈ 5,000లో మళ్ళీ మనం స్టాప్ లాస్ ఫాలో అవ్వటం వల్ల ఇంకొక 2,500 సేవ్ అవుతారు. ఎలానో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25,500 నుంచి 450 దగ్గర మన స్టాప్ లాస్ అనుకున్నాము అంటే, ఇక్కడ 74ది కాస్త 54. మీకు 50 పాయింట్స్ పడింది కాబట్టి ఇది ఒక 20 పాయింట్స్ పోయిందనుకుంటే మనకు 54 ఉంది. అంటే మీరు మీరు 20 పాయింట్స్ లూజ్ అయ్యారు. కానీ మనం తీసుకుంది స్ప్రెడ్ గదా! స్ప్రెడ్‌లో 35 పాయింట్స్. అదే స్ప్రెడ్ ఇక్కడ కిందకొస్తే వి విల్ లూజ్ ఓన్లీ 10 పాయింట్స్. సో, ఇక్కడైతే మీరు 20 పాయింట్స్ లూజ్ అయ్యారు. ఈ స్ప్రెడ్ చేయటం వల్ల యూ ఆర్ లూజింగ్ స్టాప్ లాస్‌తో కరెక్ట్‌గా ఎగ్జిట్ అయితే యూ ఆర్ లూజింగ్ ఓన్లీ 10 పాయింట్స్. అంటే ఈ కేస్‌లో కూడా ఇంకొక 20 ఇందులో 20లో హాఫ్ రికవర్ అవుతున్నారంటే సో, అనదర్ 25% యూ ఆర్ సేవింగ్. స్టాప్ లాస్ ఫాలో అవ్వటం వల్ల మీరు ఇంకో 25% సేవ్ అవుతున్నారు ఈ స్ప్రెడ్స్‌లో. అదే స్ప్రెడ్స్ కాకుండా మీరు స్టాప్ లాస్ తీసుకున్నా యూ ఆర్ లూజింగ్ 20 పాయింట్స్. ఇప్పుడు స్ప్రెడ్స్‌లో స్టాప్ లాస్ తీసుకోవడం వల్ల యూ ఆర్ లూజింగ్ ఓన్లీ 10 కదా! అంటే మీరు ఓవరాల్‌గా 75% సేవ్ చేసుకుంటున్నారు. సో, ఇనిషియల్‌గా 5,000 సేవ్ చేశారు. ఇక్కడ 10,000 లాస్ అవుతున్నారు వాళ్ళు ఇమ్మీడియేట్‌గా. దాంట్లో మనం 50% సేవ్ చేశాం కాబట్టి 5,000 సేవ్ చేశాము. మళ్ళీ స్టాప్ లాస్ ఫాలో అవ్వటం వల్ల ఇంకొక 2,500 సేవ్ చేశాం. అంటే మనం 75% సేవ్ చేసుకున్నాం. ఇక్కడ 30,000 పోయేది కాస్త నౌ ఓన్లీ 7,500 పోతున్నాయి మీకు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. దీనివల్ల ఏంటంటే మీరు నంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఆడ్స్‌ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు 5 ట్రేడ్‌లు తీసుకునేవాళ్ళు ఆ క్యాపిటల్ తోటి. ఇప్పుడు అదే క్యాపిటల్ తోటి మీరు 15 ట్రేడ్‌లు తీసుకుంటున్నారు. సో, 5 క్యాపిటల్‌లో మీరు ఒక్క ట్రేడ్ విన్ అయ్యారంటే 15 ట్రేడ్స్‌లో 3 ట్రేడ్‌లు విన్ అవుతారు. సో, మీరు ఓవరాల్‌గా ప్రాఫిటబుల్ ఉంటారు. ఆడ్స్‌ని మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. స్టార్టింగ్‌లో చెప్పాను గదా! ఆప్షన్ బయర్స్‌కి ఆడ్స్ అనేయి చాలా అగైనెస్ట్‌గా ఉంటాయి. ఈ సిస్టమాటిక్ స్ట్రాటజీ ఫాలో అవ్వటం వల్ల, డిసిప్లిన్డ్‌గా చేయటం వల్ల ఆడ్స్ మీ ఫేవర్‌గా వచ్చేసినాయి. లూజ్ అయినప్పుడు మీరు ఓన్లీ 25% లూజ్ అవుతున్నారు. గెయిన్ అయినప్పుడు 100% గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 35 పాయింట్స్ మీరు రిస్క్ అనుకున్నారు స్ప్రెడ్‌లో. మీకు నెక్స్ట్ ట్రేడ్‌లో 35 పాయింట్స్ గాని తెచ్చుకోగలిగారనుకో దట్స్ 100% ట్రేడ్ రైట్? సో, మీరు ఈ 3 ట్రేడ్‌లో ఏది లూజ్ అయ్యారో అదంతా గెయిన్ అవుతారనమాట. సో, ఆడ్స్ అన్నీ మీకు ఫేవరబుల్ అవుతాయి. సో, ఇప్పుడు ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, అసలకి ట్రెండ్‌ని ఐడెంటిఫై చేయటం ఎలా? ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి? ఎక్కడ స్టాప్ లాస్ తీసుకోవాలి? ఇదంతా ఒక మనకి క్వెషన్ మార్క్. దానికోసం ఏం చేసామంటే ఆల్గో స్ట్రీట్స్‌లో కొన్ని ఇండికేటర్స్ డెవలప్ చేసాం. అన్నీ ఫ్రీ ఇండికేటర్సే. ఇదిగో ఇది ఇది పొజిషనల్ ఇండికేటర్, ఇది స్వింగ్ ఇండికేటర్, ఇది ఇంట్రాడే ఇండికేటర్. మీరు చూసారంటే జస్ట్ మీరు దీని యాక్సెస్‌కి రిక్వెస్ట్ చేస్తే ఈ యాక్సెస్ అన్నీ వచ్చేస్తాయి. మీరు వాడుకోవడమే. దీంట్లో మీకు ఎక్కడ ఎంట్రీ, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ ఎవ్రీథింగ్ విల్ బి డిఫైన్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పొజిషనల్ ట్రేడ్, ఆదిత్య బిర్లా ట్రేడ్. ఈ ట్రేడ్ మీరిక్కడ నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూస్తే ఈ ట్రేడ్ మనకి 19 డేస్ బిఫోర్ వచ్చింది. ఇట్స్ స్టిల్ రన్నింగ్. పి&ఎల్ ఎంత ఉందో తెలుసా? 33%. సో 19 డేస్ బ్యాక్ మనకు వచ్చిన సిగ్నల్ స్టిల్ రన్నింగ్ ఇన్ ప్రాఫిట్. స్టిల్ రన్నింగ్. దట్ లాంగ్ ట్రేడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. మనకి క్లియర్‌గా ఐడెంటిఫై చేసింది అండ్ 33% మనం ప్రాఫిట్‌లో ఉన్నాం. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లోజ్ చేసేసుకోవచ్చు. అలాగే ఇది ఇంట్రాడే. సారీ. ఇది స్వింగ్ టూల్ అనమాట. ఇది నిఫ్టీ చార్ట్. నిఫ్టీ చూసారా మనకి ఇక్కడ ఒక సెల్ వచ్చింది. 2650 దగ్గర సెల్ వచ్చింది. సో, ఇక్కడ మనం స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ బై వచ్చింది. మనకు నిన్న ఫ్రైడే ట్రేడ్‌లో ఇక్కడ బై వచ్చింది. చూడండి మనకి క్లియర్‌గా ఇచ్చింది. ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి. మీకు ఇక్కడ బై వచ్చింది కదా అని చెప్పి వెంటనే జంప్ అయిపోకూడదు. కంపల్సరీగా ఈ ఎంట్రీ దగ్గరే తీసుకోవాలి. ప్రైమరీ స్టాప్ లాస్, సెకండరీ స్టాప్ లాస్ అంటే అగ్రెసివ్‌గా ఉండే వాళ్ళకి, సేఫ్‌గా ఉండే వాళ్ళకి అన్నీ డిఫైన్ చేసామనమాట. టార్గెట్ ఎక్కడ తీసుకోవాలి, ఎంత ఎంత ప్రాఫిట్‌లో ఉంది,
ఎంత పొటెన్షియల్ ఉంది దీనికి, రిస్క్ రివార్డ్ ఎంత, అన్నీ డిఫైన్ చేసిద్ది. మీరు చేయాల్సిందంతా డిసిప్లైన్గా ఉండి ఈ వాల్యూ దగ్గరికి వచ్చినప్పుడు బై చేసుకోవడం అంతే. ఇంకా ఇంట్రాడే ప్లేయర్స్ చాలా మంది ఉంటారు చేసేవాళ్ళు. సో దిస్ ఈజ్ ప్యూర్లీ ఇంట్రాడే టూల్. వాళ్ళకి ఏంటంటే బై సెటప్ ఉందా, సెల్ సెటప్ ఉందా. ఒకవేళ బై సెటప్ ఉందనుకో, ఇక్కడ వాల్యూస్ మెన్షన్ చేశాం కదా, ఇదేమో సేఫ్ 57,744 అనేది ఇక్కడ సేఫ్, 57,786 అనేది అగ్రెసివ్. సో మీరు అగ్రెసివ్గా ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నారా, సేఫ్గా ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నారా, ఎలాగైనా తీసుకోవచ్చు. బట్ మీరు ఇక్కడ చూడగానే జంప్ అయిపోకూడదు. ఈ వాల్యూస్ దగ్గరకు వచ్చేంత పేషెన్స్గా వెయిట్ చేయాలి. దిస్ ఈజ్ యువర్ డిసిప్లిన్. ఇక్కడ సిగ్నల్ కనపడింది కదా అని ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే మళ్ళీ మన రిస్క్ రివార్డ్ తేడా అయిపోయింది. ఇక్కడ చూడండి, స్టాప్ లాస్ ఎక్కడో మెన్షన్ చేశారు. మీరు తీసుకున్న ట్రేడ్ 1:1 వెళ్ళడానికి ఎక్కడ దాకా వెళ్ళాలో మెన్షన్ చేశారు. ఈ ట్రేడ్లో రిస్క్ ఎంత కూడా డిఫైన్ చేశారు. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో 107 పాయింట్స్ మీరు రిస్క్ చేస్తున్నారు అనమాట. అంటే ఇది టార్గెట్ హిట్ అయితే మినిమం యూ ఆర్ గోయింగ్ టు గెట్ 107. ఈ ఇండికేటర్స్ వల్ల మీ డైరెక్షనల్ ఎంట్రీ, స్టాప్ లాస్, ఈ కన్ఫ్యూజన్ అంతా సాల్వ్ అయిపోయింది. దిస్ ఈజ్ ఎ ఫ్రీ టూల్. ఈ ఫ్రీ టూల్కి యాక్సెస్ ఎలా తెచ్చుకోవాలంటే, ఇది algostreets.com, ఇది వెబ్సైట్కి విజిట్ చేయండి. ఇక్కడ సర్వీసెస్ అని ఉంటాయి. ఈ సర్వీసెస్లో అడ్వాన్స్ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చి గెట్ ఫ్రీ యాక్సెస్ అన్నారంటే చాలు, మీకు ఇందులోకి వెళ్ళి మీ ట్రేడింగ్ వ్యూ ఐడి ఇస్తే మీకు 3 ఇండికేటర్స్ ఫ్రీగా వచ్చేస్తాయి. దాని తర్వాత కమ్యూనిటీ రన్ అవుతుంది అనమాట. ఇందులో మాకు అలర్ట్స్ వస్తూ ఉంటాయి. ఆ అలర్ట్స్ వస్తే ఆ అలర్ట్స్ని గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. పొజిషన్ అలర్ట్స్, స్వింగ్ అలర్ట్స్, ఇంట్రాడే అలర్ట్స్. సో గ్రూప్లో డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎవరు ఏం తీసుకుంటున్నారు, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ అని. సో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. మీరు ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆప్షన్ బయ్యర్గా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికవర్ యువర్ లాసెస్. ఇప్పటివరకు మనకు తెలియదు అనుకుందాం, ఆప్షన్ బయ్యింగ్ చేసాం అనుకుందాం. ఆఫ్టర్ ఈ వీడియో చూసిన తర్వాత నేక్డ్ ఆప్షన్స్ మానేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం మార్కెట్లో గెయిన్ చేయాలంటే ఫస్ట్ లాస్ అవ్వకుండా ఉండడం ఎలా అన్నది నేర్చుకోవాలి. ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఇట్ లుక్స్ సింపుల్, బట్ ఈ మెథడ్ ఫాలో అవ్వండి. 75% ఆఫ్ యువర్ లాసెస్ విల్ గెట్ రిడ్యూస్. మీరు 75% లాస్ తగ్గించుకుంటారు. అండ్ ఆడ్స్ విల్ బీ ఇన్ యువర్ ఫేవర్. గెట్ దిస్ ఫ్రీ ఇండికేటర్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ యువర్ ప్లేట్. ఫైనల్గా మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? డిసిప్లైన్డ్గా ఉండడం, ఆ ఎగ్జిక్యూషన్ వచ్చినప్పుడు ఎగ్జిక్యూషన్ తీసుకోవటం. దిస్ టూల్స్ హ్యాస్ వెరీ గుడ్ ఎడ్జ్. ఇట్స్ మోర్ దెన్ 60% ప్రాఫిటబిలిటీ. మీరు ఎప్పుడు మార్కెట్స్ని ప్రిడిక్ట్ చేయమాకండి. ఓన్లీ మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. స్ప్రెడ్స్ యూజ్ చేయండి, స్టాప్ లాస్ని రెస్పెక్ట్ చేయండి, సిస్టమ్ని ఫాలో అవ్వండి. ఇమ్మీడియట్గా ఫ్రమ్ టుమారో ఇట్ సెల్ఫ్ యూ విల్ సీ ద చేంజ్. 70% ఆఫ్ లాసెస్ కట్ డౌన్ చేస్తారు. మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, ఒక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.